సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రస్తుతం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి పరిశీలన చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇదివరకు మనం సిఏఏ 2019 చట్టం గురించి ఆల్రెడీ అధ్యయనం చేసాం. ఇప్పుడు మరికొన్ని అంశాలని అధ్యయనం చేద్దాం. మొదటగా గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 నేషనల్ చూడండి ఎన్ఎస్ఎస్ఓ. ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ యొక్క ఫుల్ ఫామ్ మీద బిట్టు వస్తే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎన్ఎస్ఎస్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి ఒకవేళ అడిగినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలోను మరియు ఫరీదాబాద్లోను ఉన్నాయి. ఢిల్లీ మరియు ఫరీదాబాద్లలో ఎన్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ 2 ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ఓ జోనల్ ఆఫీసెస్ 6 ఉన్నాయి. మొత్తం 6 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఎన్ఎస్ఎస్ఓకి. ఎన్ఎస్ఎస్ఓ యొక్క రీజనల్ ఆఫీసులు మొత్తం 48 దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ఓ యొక్క సబ్ రీజనల్ ఆఫీసులు దేశవ్యాప్తంగా 117 ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం దేశంలో కుటుంబాల యొక్క నెలసరి తలసరి వినియోగ వ్యయం అంటే నెలసరి తలసరి వినియోగ వ్యయం అంటే ఏంటి? ఇక్కడ భారతదేశంలోని ప్రజలు అంటే కుటుంబాలు అంటే సగటున ఒక నెలకి ఎంత వినియోగ వ్యయంని ఖర్చు చేస్తున్నాయి అన్నదే ఇక్కడ కుటుంబాల నెలసరి తలసరి వినియోగ వ్యయం. అంటే ఒక నెల పూర్తి అయ్యేసరికి ఒక కుటుంబం సగటున ఎంత వినియోగ వ్యయంని ఖర్చు చేస్తుంది అన్న దాని మీద ఈ సర్వే జరిగింది. దేశంలో కుటుంబాల నెలసరి తలసరి వినియోగ వ్యయం గడిచిన 10 సంవత్సరాలలో రెండింతలకు పైగా పెరిగిందంట. అంటే ఖర్చులు పెరిగిపోయాయి, అంటే రెండింతలు ఖర్చులు పెరిగాయి అని ఈ సర్వే చెప్తుంది. ఇంకా ఈ సర్వే ఏం చెప్తుంది అంటే 2022 ఆగస్టు నుంచి 2022వ సంవత్సరము ఆగస్టు నెల నుంచి 2023వ సంవత్సరం జూలై నెల వరకు ఎన్ఎస్ఎస్ఓ గృహ వినియోగ సర్వేను చేపట్టింది. ఇది చూసారా, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ సంస్థ 2022 ఆగస్టులో మొదలుపెట్టి 2023 జూలై వరకు ఈ గృహ వినియోగ సర్వేని చేపట్టిందన్నమాట. ఈ సర్వే నివేదిక ప్రకారం 2024 అంటే ఈ నివేదికని 2024 ఫిబ్రవరి 25న ప్రకటించింది. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై వరకు సర్వే చేపట్టి దాని యొక్క రిపోర్టుని 2024వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ప్రకటించింది. మరి ఈ నివేదిక ప్రకారం గత 11 ఏళ్లలో మంత్లీ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నెలసరి తలసరి వినియోగ వ్యయం, దీన్నే ఎంపీసీఈ అని చెప్పి అంటాం షార్ట్కట్లో, మంత్లీ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ వివరాలని తొలిసారిగా గత 11 సంవత్సరాల్లో తొలిసారిగా వెలువరించింది. మరి ఈ నివేదిక ప్రకారం దేశంలో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు మంత్లీ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వద్ద గ్రామీణ ప్రాంతాలలో 3,773 రూపాయలకి చేరింది. చూడండి, గ్రామీణ భారతదేశంలో నెలసరి తలసరి వినియోగ వ్యయం 3,773 రూపాయలుగా ఉంది ప్రస్తుతం. పట్టణ ప్రాంతాల్లో 6,459 రూపాయలుగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి తలసరి వినియోగ వ్యయం అంటే ఒక కుటుంబం యొక్క నెలసరి తలసరి వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 4,870 రూపాయలుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 6,782 రూపాయలుగా ఉంది. ఇకపోతే తెలంగాణది మనకు అవసరం లేదు కాబట్టి ఇది తెలంగాణ పౌరుల కోసం అంటే తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం ఈ రెండింటిని జత చేశాను. తెలంగాణ గురించి మనకు అడగడు. మనం
ఏ పాయింట్స్ ఎక్కడి వరకు మనం దీనిని అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇది ఎక్కడి వరకే మనం చూసుకుంటే చాలు. ఇవి గృహ వినియోగ వ్యయ సర్వే మీద ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ గురించి ఎక్కడి నుంచి ఒకరు బిట్లు అడిగితే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంశం చూడండి. దీని తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ రెండోసారి బాధ్యతల్ని చేపట్టారు. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి మీద బిట్టడిగితే షహబాజ్ షరీఫ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. షహబాజ్ షరీఫ్తో ప్రమాణ స్వీకారం చేయించిన వారు ఆ దేశపు అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి ప్రమాణ స్వీకారం చేయించాడు. ఓకే, పాకిస్తాన్ దేశపు అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి, షహబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రధానమంత్రి, ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే PMLN అనగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPP, ఈ రెండు పార్టీలు కలిపి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి షరీఫ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే పంజాబ్, పాకిస్తాన్ అంటే భారతదేశంలో పంజాబ్ అంటే భారతదేశపు భూభాగంలో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతం కాకుండా పాకిస్తాన్ భూభాగంలో ఒక పంజాబ్ ప్రాంతం అనేది ఉంది. అంటే భారతదేశాన్ని విభజించినప్పుడు పంజాబ్ని 2 ముక్కలుగా విభజించారు. అందులో మెజారిటీ వాటా పాకిస్తాన్లో ఉంది. అలాగే తక్కువ భూభాగము, పంజాబ్ యొక్క భూభాగము భారతదేశంలో ఉంది. అయితే ఏ విధంగా పంజాబ్, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఉందో పాకిస్తాన్ యొక్క పంజాబ్ రాష్ట్రం నుంచి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ బాధ్యతల్ని చేపట్టారు. మరియం నవాజ్ ఈవిడ పాకిస్తాన్ యొక్క మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ యొక్క కుమార్తె. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్కు సంబంధించి ఇవి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ నూతన అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ రెండు కలిపి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. దీనికి షహబాజ్ షరీఫ్ నాయకత్వం వహిస్తున్నాడు. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రం నుంచి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ బాధ్యతల్ని చేపట్టారు. ఈవిడ పాకిస్తాన్ దేశపు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ యొక్క కుమార్తె. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే నేపాల్ దేశపు ప్రధానమంత్రి, నేపాల్ దేశపు ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ. పుష్పకమల్ ప్రచండ పేరు గుర్తుపెట్టుకోండి. ప్రచండ పేరు గుర్తుపెట్టుకోండి. నేపాల్ దేశపు ప్రధానమంత్రి ప్రచండ. ఇతడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేషనల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది నేపాల్ దేశపు ప్రధానమంత్రి పుష్పకమల్ ప్రచండ గుర్తుపెట్టుకోండి. పుష్పకమల్ దహల్ ప్రచండ. ఇకపోతే గర్భస్రావం, దీన్నే ఇంగ్లీష్లో అబార్షన్ అని చెప్పి అంటున్నాం. దీన్ని మహిళల యొక్క రాజ్యాంగ హక్కుగా ప్రకటించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది? గర్భస్రావం లేదా అబార్షన్ అనేది మహిళల యొక్క రాజ్యాంగపరమైన హక్కుగా ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి దేశం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఫ్రాన్స్ అని జవాబు గుర్తిస్తారు. ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ మత బోధకులకు తమ దేశంలోకి
ప్రవేశంని నిషేధించిన దేశం బ్రిటన్. ఇదొక బిట్ అండి. ఇటీవల చూడండి ఏ దేశాలండి? పాకిస్తాన్, పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండోనేషియా. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా ఇటువంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ మత బోధకులు బ్రిటన్ దేశంలోకి వెళ్ళి మత మార్పిడులకి తెగ పాల్పడుతున్నారు. అందువల్ల తమ దేశంలోకి ఈ మత బోధకులకు ప్రవేశంని నిషేధించినటువంటి దేశం బ్రిటన్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇస్లామిస్ట్ మత బోధకులకు తమ దేశంలోకి ప్రవేశంని నిషేధించినటువంటి దేశం బ్రిటన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇటీవల ఆవ్దీవ్కా నగరం అనేది వార్తల్లోకి వచ్చింది. ఆవ్దీవ్కా అన్న నగరం వార్తల్లోకి వచ్చింది కాబట్టి దీన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఆవ్దీవ్కా నగరంపై రష్యా ఆధిపత్యం సాధించినందువల్ల ఇటీవల ఈ నగరం వార్తల్లో నిలిచింది. ఓకే, ఇటీవల వార్తల్లో నిలిచిన నగరం ఆవ్దీవ్కా ఎందుకు అని బిట్ రావచ్చు. లేదా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఒక నగరం పై రష్యా ఆధిపత్యం సాధించినందువల్ల ఇటీవల ఆ నగరం వార్తల్లో నిలిచింది. ఎందుకే నగరం ఏది అని బిట్ వస్తే ఆప్షన్లలో ఆవ్దీవ్కా అని ఉంటే ఆవ్దీవ్కాని మనం సరైన జవాబు గుర్తించాలి. ఆవు యొక్క దీవి ఆవ్దీవ్కా. ఆవు దీవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ వరకు ఏం దీవండి? ఆవు దీవి. ఇకపోతే చూడండి పాకిస్తాన్ దేశానికి రావి నది జలాల నిలిపివేత. ఇక్కడ సంవత్సరం చూడండి 1960వ సంవత్సరం. అది 1960వ సంవత్సరం. ఓకే, 1960వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో, వరల్డ్ బ్యాంక్ యొక్క పర్యవేక్షణలో ఒక ఒప్పందం అనేది భారత పాకిస్తాన్ దేశాల మధ్య జరిగింది. ఏ ఇయర్ అండి? 1960, 1960. 1960వ సంవత్సరంలో భారతదేశం, పాకిస్తాన్ దేశం, ఈ భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో, వరల్డ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం పేరు ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ. చూడండి ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఇండస్ మీన్ సింధు నది. సింధు నదిని ఇండస్ అని చెప్పి అంటాము. సింధు నది జలాల ఒప్పందము. సింధు నదీ జలాల ఒప్పందము. సింధు నది జలాల ఒప్పందంని ఇండస్ వాటర్ ట్రీటీ అని ఇంగ్లీష్లో అంటాం. ఈ సింధు నది జలాల ఒప్పందం లేదా ఇండస్ వాటర్ ట్రీటీ ఇది ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో 1960వ సంవత్సరంలో భారతదేశం, పాకిస్తాన్ దేశం ఈ రెండు దేశాల మధ్య జరిగింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వారు అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు అప్పటి పాకిస్తాన్ దేశపు అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్. జవహర్లాల్ నెహ్రూ మరియు ఆయూబ్ ఖాన్ ఈ ఇరువురు ఆ ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఇదొక బిట్. ఈ ఒప్పందం ప్రకారం, ఏ ఒప్పందం? ఇండస్ వాటర్ ట్రీటీ 1960. 1960 ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్. రావి, బియాస్, సట్లెజ్ ఈ మూడు కూడా సింధు నది యొక్క ఉపనదులు. రావి నది, బియాస్ నది, సట్లెజ్ నది ఈ మూడు సింధు నది యొక్క ఉపనదులు. ఈ నదీ జలాలు భారతదేశానికి దక్కాయి, ఇండియాకి దక్కాయి. ఇకపోతే సింధు, జీలం, చీనాబ్. సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలు పాకిస్తాన్ దేశానికి దక్కాయి. ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఒప్పందం ప్రకారం
రావి బిఎస్ సట్లెజ్ నదీ జలాలు భారతదేశానికి, సింధు జీలం చీనాబ్ నదీ జలాలు పాకిస్తాన్కు దక్కాయి. సింపుల్ అండి. ప్రధాన నది ఏది ఇక్కడ? సింధు నది. ప్రధాన నది సింధు నది. అవునా? సింధు నదికి ఉపనదులు జీలం, చీనాబ్. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. సింధు నది అయినటువంటి ప్రధాన నదీ జలాలు, అలాగే జీలం, చీనాబ్ అనేటటువంటి సింధు నది యొక్క ఉపనదుల యొక్క నదీ జలాలు, ఈ 3 నదీ జలాల మీద పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. ఇక సింధు నది యొక్క మరో 3 ఉపనదులు ఉన్నాయి. రావి, బిఎస్, సట్లెజ్. రావి, బిఎస్, సట్లెజ్. ఈ నదీ జలాల మీద హక్కులు భారతదేశానికి దక్కాయి. చూడండి, సింధు నది ప్రధాన నది. సింధు నది ప్రధానమైనటువంటి నది. దాని యొక్క 2 ఉపనదులు జీలం, చీనాబ్. ఈ ప్రధాన నది మరియు జీలం, చీనాబ్ ఈ ఉపనదులు, మొత్తం ఈ 3 నదుల యొక్క నదీ జలాల మీద హక్కులు పాకిస్తాన్కు దక్కాయి. ఇంకా 3 ఉపనదులు సింధు నదికి ఉన్నాయి. అవేవి? రావి, బిఎస్, సట్లెజ్. ఆ 3 ఉపనదుల యొక్క జలాలు భారతదేశానికి దక్కాలి. ఇది ఒప్పందం. ఓకే. ఈ ఒప్పందం ప్రకారం రావి నదిపై పూర్తి హక్కులు భారతదేశానికి దక్కాయి. ఈ ఒప్పందం ప్రకారం రావి నది మీద 2001వ సంవత్సరంలో రంజిత్ సాగర్ డ్యామ్ని నిర్మించారు. ఇది ఒక బిట్ అండి. రంజిత్ సాగర్ డ్యామ్ ఏ నది మీద ఉన్నది అని బిట్టు వస్తే భారతదేశంలో రావి నది మీద ఉన్నది. రావి నది మీద ఉంది. 2001వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. ఓకే. తర్వాత ఈ మధ్య వార్తలు నిలిచినటువంటి డ్యాము షాపూర్ కండి డ్యామ్. షాపూర్ కండి డ్యామ్ ఇది వార్తల్లో నిలిచింది. షాపూర్ కండి డ్యామ్ ఇది 2024 ఫిబ్రవరి నాటికి పూర్తయింది. ఇది ఎక్కడ ఉంది? షాపూర్ కండి డ్యామ్ ఎక్కడ ఉంది? పంజాబ్లోని పఠాన్కోట్లో. పంజాబ్ భారతదేశపు పంజాబ్, పాక్ పంజాబ్ కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్లో రావి నది మీద ఈ షాపూర్ కండి డ్యామ్ని నిర్మించారు. 2వ డ్యామ్ని నిర్మించారు. దీని ఎత్తు 55.5 మీటర్లు. షాపూర్ కండి డ్యామ్ యొక్క ఎత్తు 55.5 మీటర్లు. ఇది రావి జలాలు మరియు షాపూర్ కండి డ్యామ్ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క బిట్లు. ఓకే, ఇవి చూడండి. తర్వాత ధర్మ గార్డియన్. దాని తర్వాత అంశం ధర్మ గార్డియన్. చూడండి, దీని మీద మనకి కరెంట్ అఫైర్స్ బిట్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఏంటి ఈ ధర్మ గార్డియన్ అనేది? ఏంటి ధర్మ గార్డియన్? భారత్, ఇండియా మరియు జపాన్ దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు. భారతదేశం, జపాన్ దేశం, ఇండియా మరియు జపాన్ ఈ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు ధర్మ గార్డియన్. ఇది ఒక బిట్టు. ఇది ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభం అయ్యాయి ఈ విన్యాసాలు. ఇవి మార్చి 9వ తేదీ వరకు కొనసాగాయి. ఎక్కడ వేదిక? ఏ వేదికగా కొనసాగాయి అంటే రాజస్థాన్లోని మహాజన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వేదిక. ఓకే. ధర్మ గార్డియన్ అనేటటువంటి భారత్, జపాన్ దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసాలకు వేదికగా నిలిచినటువంటి ప్రదేశం రాజస్థాన్లోని మహాజన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. ఓకే. ఇది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ సైనిక విన్యాసాలు లేదా యుద్ధ క్రీడలు కొనసాగాయి. ఓకే. జపాన్ మరియు భారతదేశం యొక్క సంయుక్త సైనిక విన్యాసాలు. నెక్స్ట్ పిఎం సూర్యఘర్. ఇది ఒక పథకం. పిఎం సూర్యఘర్ ఇది ఒక పథకం. దీని గురించి కూడా మనం ఒకసారి స్టడీ చేయాలి. ఏంటి పిఎం సూర్యఘర్? ఎందుకు పిఎం సూర్యఘర్ అనేది ఏంటి?
ఇది ఒక సౌర విద్యుత్ పథకం. పిఎం సూర్యఘర్ అనేది ఒక సౌర విద్యుత్ పథకం. సౌర విద్యుత్ యొక్క వినియోగంని అంటే సోలార్ పవర్ యొక్క వినియోగంని మరింత విస్తరించి సామాన్యులపై కరెంటు ఛార్జీల భారం తగ్గించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకం ఫిబ్రవరి 13వ తేదీన ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే ఫిబ్రవరి 29వ తేదీన కేంద్ర మంత్రివర్గం యొక్క ఆమోదం కూడా పొందింది. 2023-24 సంవత్సరం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అంటే రానున్న 4 సంవత్సరాలు ఈ పథకం ఉంటుంది. ఈ పథకానికి 75,021 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇది పిఎం సూర్యఘర్కు సంబంధించినటువంటి కంటెంట్. ఇకపోతే అంబ్రెల్లా పథకం. అంబ్రెల్లా అంటే గొడుగు. అంబ్రెల్లా పథకం దీన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అంబ్రెల్లా పథకం మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన పథకం. అంబ్రెల్లా పథకం మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన పథకం అంబ్రెల్లా పథకం. ఇందుకోసం 1,179 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం కేటాయించారు. ఈ పథకానికి కేంద్ర హోంశాఖ తన బడ్జెట్ నుంచి 885 కోట్ల రూపాయలను విడుదల చేసి అందిస్తుంది. మిగిలిన 294 కోట్ల రూపాయలను నిర్భయ నిధి నుంచి సమకూరుస్తారు. మహిళలకు చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే సైబర్ నేరాలను అరికట్టడం, లైంగిక దాడుల కేసులను దర్యాప్తు చేయడం, యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ఇటువంటివి ఈ పథకంలో భాగంగా చేపడతారు. చూడండి, మహిళలు మరియు చిన్నారులు, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దీనిలో భాగంగా సైబర్ నేరాలను అరికట్టడం ఇది ఒకటి ప్రధాన విధి. లైంగిక దాడుల కేసులు దర్యాప్తు చేయడం రెండో విధి. యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ఇవి ఈ పథకంలో భాగంగా నిర్వర్తిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ఓకే, నెక్స్ట్ జూలై 1వ తేదీ నుంచి 3 కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. అదేంటది చూడండి. బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నూతన న్యాయ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. అవి ఆ 3 చట్టాలు. ఒకటి భారత న్యాయ సంహిత, ఐపీసీ స్థానంలో ఇండియన్ పీనల్ కోడ్. ఐపీసీ మీన్ ఇండియన్ పీనల్ కోడ్. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టనున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టనున్నారు. ఇకపోతే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహితను ప్రవేశపెట్టనున్నారు. అలాగే భారతీయ సాక్ష్యాధార చట్టం 1872 దీని ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం అన్న చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ చూడండి, ఇదిగో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ సాక్ష్యాధార చట్టం 1872 ఇవి బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు. ఇవి రద్దయ్యి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అనేది తీసుకొచ్చారు. భారతీయ న్యాయ సంహిత. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహితను తీసుకొచ్చారు. భారతీయ సాక్ష్యాధార చట్టం 1872 దీని ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం అన్న చట్టంని తీసుకుని వచ్చారు. ఇకపోతే
భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో దీన్నే కాసేపు ఐపీసీ అని చెప్పి అనుకుందాం, ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి అనుకుందాం. భారతీయ న్యాయ సంహిత ఈ చట్టంలోని 106 సబ్సెక్షన్ 2, 106 సబ్సెక్షన్ 2 ప్రకారం ఈ సెక్షన్ అనేది వాహన వినియోగదారులకు సంబంధించినది. ఈ సెక్షన్ ఇది ఒక మంచి సెక్షన్ అండి. ఎందుకు మంచి సెక్షన్ చెప్పంటున్నానంటే, ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి ఎవరైనా కారకులు అయితే ఇప్పుడు ఏమవుతుంది, శుభ్రంగా మనిషి ప్రాణాలు పోతున్నాయి. ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాడు. బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చి తను యథావిధిగా తన డ్యూటీని తను చేసుకుంటున్నాడు. అక్కడ ఎవరు పోతున్నారు, యాక్సిడెంట్ ఎవరికైందో ఆ వ్యక్తి మరణిస్తున్నాడు తప్పించి వీళ్ళకి సరైనటువంటి శిక్షలు అనేవి ఏమీ కూడా లేవు. అందువల్ల ఒక మంచి సెక్షన్ని ఇందులో ప్రవేశపెట్టారు. 106 సబ్సెక్షన్ 2 ఈ సెక్షన్ అనేది వాహన వినియోగదారులకు సంబంధించినటువంటి సెక్షన్. మనం చూస్తూ ఉంటాం, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ని పట్టించుకోకపోవడం, ఉల్లంఘించడం, రోడ్డు ప్రమాదాలు భారతదేశంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో వాహనదారులు అయితే తాగేసి డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇక ఎలా పడితేలుగా వాహనాలు నడిపి ఎన్నో యాక్సిడెంట్లు చేస్తున్నారు. అటువంటి యాక్సిడెంట్లను నివారించేందుకు తీసుకువచ్చినటువంటి సెక్షన్ ఇది ఒక మంచి సెక్షన్ అని చెప్పవచ్చు. ఎస్, మన చట్టాల్లో మార్పులు రావాలి. ప్రతి సగటు మానవుడు కోరుకునేది అదే. కాబట్టి 106 సబ్సెక్షన్ 2 ప్రకారం వాహనదారులకు సంబంధించినది ఈ సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా 10 సంవత్సరాల పాటు, గరిష్టంగా 10 సంవత్సరాల వరకు శిక్ష అనేది విధిస్తారు. ఈ 3 బిల్లులని కేంద్ర ప్రభుత్వం తొలుత 2023 ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టింది. 2023వ సంవత్సరం ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత ఈ బిల్లులు పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపించడం జరిగింది. డిసెంబర్ 20వ తేదీన లోక్సభ ఈ బిల్లుల్ని ఆమోదించగా 21వ తేదీన, అదే నెల 21వ తేదీన రాజ్యసభ ఈ బిల్లుల్ని ఆమోదించింది. లోక్సభ ఆమోదించినప్పటికీ అది బిల్లే, రాజ్యసభ ఆమోదించినప్పటికీ అది బిల్లే. మరి ఆ బిల్లు ఎప్పుడు చట్టంగా మారుతుంది? భారత రాష్ట్రపతి ఎప్పుడైతే ఆమోదిస్తారో ఆ బిల్లుల్ని, అప్పుడు ఆ బిల్లులు చట్టాలుగా మారుతాయి. అది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఈ బిల్లులు చట్ట రూపంని దాల్చాయి. ఎప్పుడు? డిసెంబరు 25వ తేదీ 2023వ సంవత్సరంలో. ఓకే, ఇకపోతే ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో ఉగ్రవాదం అన్న పదానికి ఇంతకుముందు నిర్వచనం అనేది లేకుండే. కాబట్టి ఉగ్రవాదం అన్న పదానికి తొలిసారిగా నిర్వచనంని కల్పించారు. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం అన్న పదాన్ని ఉండేది. ఈ పదంని తొలగించి దాని స్థానంలో దేశద్రోహం అనేటటువంటి ఒక నూతన పదంని చేర్చారు. ఈ 3 చట్టాలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవి. ఓకే, ఇంతవరకు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ చూసాం కదా. చూస్తూ ఉండండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.